సహనాన్ని పరీక్షించవద్దంటూ పాకిస్తాన్ ను భారత్ హెచ్చరించింది. ఇప్పటికే డ్రోన్లతో పాక్ పై విరుచుకుపడుతున్న భారత్ పోరును మరింత ఉధృతం చేయనుంది. మరోవైపు కాల్పులతో సరిహద్దులు దద్దరిల్లుతున్నాయి. పాకిస్తాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు పాకిస్తాన్ పన్నాగాలను భారత్ తిప్పికొడుతుంది. అన్ని శాఖల కార్యదర్శులతో మోదీ సమావేశం నిర్వహించారు. సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే 9 ఎయిర్పోర్ట్లను భారత్ మూసివేసింది. మరోవైపు సరిహద్దుల్లో రెచ్చిపోతున్న పాకిస్తాన్ కు భారత్ బలంగా బుద్ధి చెబుతోంది. ప్రార్థనాలయాలే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. పాక్ సైన్యం దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లుధియానాలో పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది. పాక్ సైన్యం డ్రోన్లు, మిసైల్స్ ను భారత సైన్యం నిర్వీర్యం చేస్తుంది. అటు పాకిస్తాన్ నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ లాహోర్ రాయబార కార్యాలయ సిబ్బందికి అమెరికా సూచించింది. మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ లీగ్ లో ఆడుతున్న ఆటగాళ్లందరూ రావల్పిండి విడిచి వెళ్లాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. భారత్ దాడులతో పాకిస్తాన్ వణుకుతోంది. రావల్పిండిలో డ్రోన్ దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఓ స్థానికుడు కళ్లకు కట్టినట్లుగా వివరించాడు. यदि पंजाब पुलिस यहाँ पे खड़ी है, मैं अंदर जाने की मैंने कोशिश की है। इतने नालायक आदमी हैं, जाहिल आदमी हैं। पिंडी फूड स्ट्रीट के अंदर जो ड्रोन हमला हुआ है, अंदर जाने की कोशिश की है। कह रहे हैं ये आसमानी बिजली गिरी है। शर्म नहीं आती इन लोगों को झूठ बोलते हुए। यार ये हमारे इदारे के लोग हैं, मुझे कह रहे हैं ये आसमानी बिजली गिरी है। मैं अभी जा रहा था वहाँ पे, इन्होंने मुझे कहा कि जी आसमानी बिजली गिरी है। यहाँ पे लोगों के अंदर खौफ व हरास फैला हुआ है। लोग अपने बच्चों को लेने के लिए आ रहे हैं। ये फूड स्ट्रीट के हालात है रावलपिंडी के, जहाँ पर सुबह ड्रोन गिराया गया है और पंजाब पुलिस और फोर्सेस खड़ी है वहाँ पे। वो कह रही है जी आसमानी बिजली गिरी है। शर्म आनी चाहिए यार। ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, పాక్ సైన్యం కాల్పులు కానీ మిసైల్స్ కానీ వాటిని సమర్థవంతంగా భారత్ తిప్పికొడుతోంది. సో ఏంటి ప్రజెంట్ సిచ్యువేషన్? సుమిత్ర, భారత సైన్యం ఏదైతే పాకిస్తాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతుంది, అదే సమయంలో పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి క్షిపణి రక్షణ వ్యవస్థపై కూడా ఇండియన్ ఆర్మీ దాడి చేస్తుంది. తాజాగా లాహోర్ లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని నిర్వీర్యం చేసినట్లుగా భారత్ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. దాడులకు తెగబడుతున్నటువంటి పాకిస్తాన్ కి అయితే భారత్ మరో హెచ్చరిక చేసింది. బుద్ధి చెప్తాం, మీరు ఏమాత్రం కూడా మమ్మల్ని తక్కువగా చూడద్దు, మిమ్మల్ని మేము వెంటబడి వేధిస్తామని కూడా ఈ యొక్క ప్రకటనలో పేర్కొంది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ భారీ ఫిరంగులతో నిన్నటి నుంచి కూడా భారత్ పైన దాడులు చేస్తుంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు కూడా సుమారు 25 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అందుకే భారత్ కూడా ఇక అంటే భారత్ కవింపు చర్యలకు పాల్పడలేదు, కానీ కేవలం అక్కడి నుంచి ఏదైతే స్పందన పాకిస్తాన్ కి ప్రతిస్పందనగానే భారత్ ఈ యొక్క మిసైళ్లను, అదేవిధంగా ఏదైతే పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి మిసైళ్లను చేపిస్తుంది. చైనాకు చెందినటువంటి HQ-9 రక్షణ వ్యవస్థలను పాకిస్తాన్ ఉపయోగిస్తుంది. భారత్ లోని సరిహద్దుల్లో ఈ యొక్క డ్రోన్లు, క్షిపణులతో పాకిస్తాన్ దాడులకు ప్రయత్నం చేస్తుంది. ఇంటిగ్రేటెడ్ UAS గ్రిడ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఈ గగనతల రక్షణ వ్యవస్థలతో పాక్ ప్రయోగాల్ని భారత్ గగనతలంలోనే తిప్పికొడుతుంది. శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్,
అవంతిపుర, అమృత్సర్, అదాంపూర్, కపుర్తలా, జలంధర్, బటిండా, అదేవిధంగా చండీగఢ్, నాల్, పలోడి, భుజ్ ఈ ప్రాంతాల్లో అంటే ఇటు రాజస్థాన్, పంజాబ్, ఇటు జమ్మూ కాశ్మీర్, గుజరాత్ ఈ ఏరియాల్లో ఉన్నటువంటి ఆర్మీ క్యాంపుల్ని లక్ష్యంగా చేసుకుని పాక్ ఈ యొక్క కాల్పులు జరుపుతోంది. ఈ యొక్క మిసైల్స్ కూడా ప్రయోగం చేస్తుంది. సో పాక్ చర్యలతో భారత్ కూడా ప్రతీకార చర్యలకు దిగిందని చెప్పొచ్చు. అందులో భాగంగా ఈ యొక్క గగనతర రక్షణ రాడార్లు అదేవిధంగా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం కూడా పాకిస్తాన్ దాడులను తిప్పికొడుతుంది. అందులో భాగంగానే లాహోర్ లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత సైన్యం పూర్తిగా ధ్వంసం చేసింది. నియంత్రణ రేఖ వెంబడి జరుపుతున్నటువంటి పాకిస్తాన్ దాడులను కూడా కట్టుదిట్టంగా ఎదుర్కొంటోంది. రాజౌరి, మెంతార్ ప్రాంతంలో ఉదయం నుంచి కూడా ఈ దాడులు జరుపుతున్నటువంటి పాకిస్తాన్ కు కొంత ఫుల్ స్టాప్ పెట్టేలాగా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేలాగా కొన్ని కొత్త వ్యూహాలను కూడా తెలుస్తుంది. అయితే కొద్దిసేపు క్రితం మనం చూసాం ఏదైతే ఈ యొక్క కేంద్ర రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతూ పాకిస్తాన్ కి ఆయన ఒక హెచ్చరిక కూడా చేశారు. రాజ్నాథ్ సింగ్ మా సార్వభౌమత్వాన్ని ఎవరు కూడా సవాలు చేయలేరు, ఊరుకునేది లేదు, దాడులకు ప్రతి దాడులు తప్పు, దేశ సమగ్రత భద్రతే మాకు ముఖ్యం, మరిన్ని సైనిక దాడులకు అయితే మేము సిద్ధంగా ఉన్నాం. అయితే మేమంతటా మేముగా దాడులకు పాల్పడం, మీరు దాడి చేస్తే మాత్రం దానికి ప్రతి దాడి తప్పకుండా ఉంటుంది, దాన్ని తెలుసుకుని మీరు ప్రవర్తించండి అంటూ పాకిస్తాన్ కి ఒక హెచ్చరిక చేశారు. సో దీన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు అక్కడ మాత్రం సరిహద్దుల వెంట కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొని ఉందనే చెప్పొచ్చు. సో ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులను వివరించేందుకు ఇప్పుడు కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 5:30 నేషనల్ మీడియా సెంటర్ లో ఈ యొక్క కేంద్ర విదేశాంగ శాఖ కీలక మీడియా సమావేశం ఉంది. ఈ సమావేశంలో ఈ రోజు జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా వివరించబోతున్నారు. అదేవిధంగా ఈ యొక్క భారత రక్షణ వ్యవస్థలను అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలను ఏదైతే ఛేదించారో వాటిని ధ్వంసం చేశారో వాటికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా భారత సైన్యం సేకరిస్తుంది. సో వాటికి సంబంధించినటువంటి వివరాలను కూడా చెప్పబోతున్నారు. నిన్న ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు వాటన్నిటిపై కూడా ఆయన విదేశాంగ శాఖ కార్యదర్శి బ్రీఫింగ్ చేయబోతున్నారు. అందులో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. సుమిత్ర. ఓకే.